నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ రజోత్సవ మహాసభ సన్నాహాలు. హైదరాబాద్ నుంచి 3000 మంది హాజరుకి ఎమ్మెల్యే మాగుంటి ఏర్పాట్లు. నల్లగొండ జిల్లా తిప్పర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ఆందోళన. క్వింటాకు 2 కిలోల తరుగు తీస్తున్నారని ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన రైతులు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై దూసుకొచ్చిన లారీ. ప్రమాదంలో 2 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు, హోంగార్డ్ మృతి. మహిళలు, చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు మోడలింగ్ షోలు ఏర్పాటు. పెద్దపల్లి మోడలింగ్ షో ర్యాంప్ వాక్లో అదరగొట్టిన మహిళలు, చిన్నారులు. ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో హన్మకొండలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ మహాసభ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ యూసుఫ్గూడలో క్యాంప్ కార్యాలయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం చేయడం జరిగింది. కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గం నుంచి 3000 మంది కార్యకర్తలతో హాజరు కావడం జరుగుతుందని ఎమ్మెల్యే మాగంటి తెలిపారు. ఎందుకంటే మన అధికారులు ఉన్నప్పుడు ఏం కూడా ఇట్లాంటి చిల్లర పనులు ఎవరు చేయలేదు. మీరు అందరూ కూడా ఎవరు చేయలేదు. ఇవాళ చూసి మనం బాధపడుతున్నాం. కానీ ఏంది ఇది? ల్యాండ్ విపర్యాలు ఇష్టం వచ్చినట్టు, దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టు, పోలీస్ కేసులు, అది ఇల్లు కాకుండా వచ్చేస్తున్నాం. ఇంత దారుణంగా ఇవాళ మనకు ఆశిస్తాం. కానీ మీరు నాకు అండగా నిలబడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఏంటంటే మనం కేసీఆర్ గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ ఏంటంటే 27 ఏప్రిల్ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ మీద 25 years అవుతుంది. దాని మీద ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3000 మంది ఏమని చెప్పడం జరిగింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి వ్యవసాయక మార్కెట్లోని పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ అధికారులు సర్టిఫికేటేషన్తో కొనుగోలు చేసిన ధాన్యానికి మిల్లర్లు కోతలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా ధాన్యానికి 2 కిలోల తరుగు తీయడంపై రైతులు ఆగ్రహం చెందుతున్నారు. పరిశీలనకు వచ్చిన నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డిని రైతులు నిలదీసి తమ సమస్యలను వెలుబుచ్చుకున్నారు. మియాపూర్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారి కోసం స్పెషల్ డ్రైవ్ చేస్తున్న పోలీసులపైకి లారీ దూసుకొచ్చింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై డ్రైవర్ లారీని ఎక్కించాడు. ఈ సంఘటనలో 2 పోలీసులకు, హోంగార్డ్కి గాయాలయ్యాయి. క్షత్రగాత్రులకు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ హోంగార్డ్ మృతి చెందాడు. 2 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా దుర్గిలో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగిన 20 మంది అస్తావ్యస్తకు గురికావడంతో బాన్సవాడ ఏరియా హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 8 మందికి మెరుగైన వైద్యం కొరకు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. దిల్సుఖ్ నగర్ బాంబు కేసులో నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించడాన్ని బీజేపీ పార్టీ తరపున స్వాగతిస్తున్నామని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. క్రింది కోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ రోజు హైకోర్టు కూడా ఉరిశిక్ష విధించడంలో బాధితులకు న్యాయం జరిగిందన్నారు. దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవన్నారు ఎంపీ లక్ష్మణ్. హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు 5 నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయమే. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో
దాని మూలాలు కూడా హైదరాబాద్లో తెలియదు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉనికి లేదు, బాంబు పేలులు తాగులేదు. మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ హైదరాబాదును మూలంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం, ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికి కూడా మరి ఈ హైదరాబాదులో ఇంకా ఉగ్రవాదానికి ఊతమిచ్చేటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు, పార్టీలు ఎవరున్నా కానీ వాటిని వెంటనే మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి హైదరాబాదు ప్రశాంతంగా మరి కొనసాగాలంటే కూడా మరి ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సుల్తాన్ బజార్ మండలంలో ఐతరాజుపల్లి గ్రామం నుండి భూపతిపూర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పిదండి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్, తెలంగాణ పర్యటన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు పాదయాత్రలో పాల్గొన్నారు. చెవ్యంల మండలంలోని బాద్యాతండ గ్రామంలో ఐకేపీ సెంటర్ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చెవ్యంల మండల పార్టీ అధ్యక్షుడు రామావత్ వీరన్న ధాయర్, బ్లాక్ కార్డ్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన గ్రామ వాలంటీర్లను పవన్ను కలవలేకపోయారు. దీంతో వారు పవన్ బస చేసిన గెస్ట్ హౌస్ వద్ద రోడ్డు ప్రక్కన కూర్చొని నిరసన తెలిపారు. ఎస్పీ అమిత్ బార్దర్ వారి వద్దకు వెళ్లి ప్రస్తుతం కలవడం కుదరదన్నారు. 5 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని వాలంటీర్లు కోరగా మంగళవారం కలవడానికి అవకాశం ఇస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. దీంతో శాంతి ఇచ్చిన వాలంటీర్లు వెనుదిరిగారు. మేము కూడా ఉంటాం కదమ్మా. మీరు ఎక్కడమ్మా? 7 కల్లా అక్కడ ఉందాం. సార్ ఉంటారు, నేను ఉంటాను. 6:30కి ముగ్గురికి అవకాశం అండి. మాట్లాడే లేడీస్ మీ ఇష్టం 5% కరీంనగర్ జిల్లాలో కోతులు హల్చల్ చేశాయి. సైదాపూర్ వెంకంపల్లిలో 2 గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడ్డాయి. రోడ్డుపై డి అంటే డి అంటూ హంగామా సృష్టించాయి. లోకల్ గుంపు ఓవైపు, నాన్ లోకల్ గుంపు మరోవైపు తలబడ్డాయి. దాదాపు గంటసేపు జరిగిన కోతుల గొడవలో స్థానికులు భయాందోళన చెందారు. స్థానికంగా ఉండే కోతుల గుంపుతో వేగలేకపోతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో మరో కోతి గుంపు గ్రామానికి రావడంతో మరింత ఇబ్బందిగా మారుతుందన్నారు. నిత్యం ఇదే రకంగా కోతులు హంగామా చేస్తున్నాయని గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడద నుంచి తప్పించాలని కోరుతున్నారు. మహిళలు, చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసిన మోడలింగ్ రంగాల్లో రాణించేందుకు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ మోడలింగ్ షోను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్కే గార్డెన్లో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిస్ అండ్ మిసెస్ ర్యాంప్ వాక్తో పాటు మిస్టర్ ర్యాంప్ వాక్లో మగువలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల ర్యాంప్ వాక్ పలువురిని ఆకట్టుకుంది. ర్యాంప్ వాక్తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజ్ ప్రోగ్రామ్, డ్యాన్స్ కాంపిటీషన్లో పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం.
ఏప్రిల్ 20వ తేదీన బీఆర్ఎస్ రజోత్సవ మహాసభ సన్నాహాలు. హైదరాబాద్ నుంచి 3000 మంది హాజరుకి ఎమ్మెల్యే మాగుంటి ఏర్పాట్లు. నల్లగొండ జిల్లా తిప్పర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ఆందోళన. క్వింటాకు 2 కిలోల తరుగు తీస్తున్నారని ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన రైతులు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై దూసుకొచ్చిన లారీ. ప్రమాదంలో 2 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు, హోంగార్డ్ మృతి. మహిళలు, చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు మోడలింగ్ షోలు ఏర్పాటు. పెద్దపల్లి మోడలింగ్ షో ర్యాంప్ వాక్లో అదరగొట్టిన మహిళలు, చిన్నారులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.